ప్రెస్ పంపించేసి తెలంగాణ కేకేసీ తరఫున ఆటో కార్మికులకు సంబంధించిన సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చినారు. నా కేబినెట్ లో కూడా చర్చించాం. త్వరలో కార్మిక శాఖతో సంప్రదింపులు జరిపి రవాణా శాఖ పక్షాన సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఇంతకుముందే హామీ ఇచ్చినాం. సంక్షేమ బోర్డును వీలైనంత తొందరలో ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఆటో ఛార్జీల పెంపకానికి సంబంధించి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. 2012లో 14 సంవత్సరాల క్రితం పెరిగినటువంటి ఆటో ఛార్జీల పెంపు, ప్రస్తుత డీజిల్ ధర, ఇతరత్ర వాహనాల ధరలు పెరిగిన దృష్ట్యా మరి ప్రయాణికులకు విపరీతంగా భారం పడకుండా ఆటో ఛార్జీలు పెంచేటువంటి ఆలోచనతో కూడా వాళ్ళ యొక్క విజ్ఞప్తిని క్షుణ్ణంగా పరిశీలన చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా కొంత దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ తరఫున ఎలక్ట్రికల్ వాహనాలు కొని ఆటో కార్మికుల యొక్క జీవిత ఉపాధిని పోగొడతారని అటువంటి ఆలోచన కానీ ప్రతిపాదన లేదు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ జరగాలంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలల్లో అనుసంధానం చేయాలని. నేను ఆర్టీసీ రైలు కొనా, రైలు వాళ్ళు ఆర్టీసీ బస్సు కొనరు, రైలు వాళ్ళు ఆటో కొనరు, ఆర్టీసీ వాళ్ళు ఆటోలు కొనరు. కాబట్టి లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే మాట తప్పకుండా అమలు జరగాలని కోరుతున్నాం. ప్రయాణికుడు ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ ప్రయాణం చేసి మళ్ళీ ఇంటికి చేరే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రణాళిక చేస్తున్నాం తప్ప ఆర్టీసీ ఎక్కడ కూడా ఈవీ ఆటోలు కొనదు అనేటువంటి స్పష్టమైన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆటో కార్మికుల సంక్షేమానికి సంబంధించి నిన్ననే కేబినెట్ లో కూడా 1,50,000 రూపాయలతో హైదరాబాద్ లో రెట్రోఫిట్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళకు ఈవీ వెహికల్ గా కన్వర్ట్ చేసుకుని చేస్తాను. గ్రామీణ ప్రాంత ఆటోలకు సంబంధించి కూడా త్వరలోనే వారికి కూడా శుభవార్త చెప్పి వాళ్ళ యొక్క ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు కూడా జీవనంలో సహకారం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఉండే ప్రయత్నం కొనసాగిస్తారు.